ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ రోజు 31st అండ్ రేపు 1st ఖచ్చితంగా అందరూ కూడా ఎవరైతే బయటకు వెళ్తున్నారో ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయి. సో అందరూ సేఫ్గా ఉండండి. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ కాదు, కానీ ఆ ఇన్సిడెంట్ మాత్రం చాలా ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే మొన్ననే మాట్లాడుకున్నాం, బంగ్లాదేశ్కి సంబంధించి నార్త్ ఈస్ట్ని మొత్తం కబ్జా చేసుకుంటామంటే వీఆర్ నాట్ 7 sisters. మేము 7 sisters కాదు, మేమందరం ఒకే తల్లికి సంబంధించిన మేము నార్త్ ఈస్ట్ అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ అరిచారు వాళ్ళు. మరి అక్కడే త్రిపురకి ఉత్తరాఖండ్కి, త్రిపుర వర్సెస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి ప్రజెంట్ ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. అది విన్న తర్వాత నిజంగా కంగు తిన్నా. ఎందుకంటే ఆ అబ్బాయి పేరు ఏంజల్ చట్నా. అయితే ఆయనకి సంబంధించి ఆయన ఇటు ఉత్తరాఖండ్ సైడ్ వచ్చి ఒక జాబ్ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన త్రిపురలో ఉంటాడు. ఆయన చూడ్డానికి చైనీస్లా ఉన్నాడు అని చెప్పేసి ఆ అబ్బాయిని మోమో 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 చైనీస్ అని చెప్పి వెక్కిరించారట. అయితే ఆయన కూడా కొద్దిసేపు విని పట్టించుకోలేట. అయితే ఆయన ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పటికీ ఆయనకు చాలానే సార్లు ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ అయిందట. అయితే కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్ళారనమాట. ఆ ప్లేస్ ఏదైతే ఉందో మన వైన్ షాప్లు అవి ఇవి ఉంటాయి కదా, అక్కడ ఆల్కహాల్ కోసం వెళ్ళారు. తెలిసిందే కదా ఆల్కహాల్ షాప్స్ దగ్గర ఎంత దారుణంగా ఉంటారు మనుషులు అనేది. ఎంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ, చేత కాకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం కానీ చేస్తుంటారు. అయితే అదే క్రమంలో ఈ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అన్నతో. అయితే వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక 6 కలిసి ఈ అబ్బాయి పైన దాడి చేయడం జరిగింది. ఏమని, నువ్వు చైనీస్ పి, నువ్వు ఇండియాకి ఎందుకు వచ్చినావు, నువ్వు చైనాకి వెళ్ళిపో అని. అంటే కావాలనే ఒత్తిడి చేసి ఏదో ఒకటి అనాలా, వాళ్ళు కొట్టేదాకా తీసుకురావాలి. ఏమన్నా చేస్తే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు బంగ్లాదేశీలు వస్తున్నారని, అదేవిధంగా చైనా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనం వాళ్ళకి సంబంధించి మన దగ్గర అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి అంటున్నాం కదా. అందుకోసం అని చెప్పేసి ఈ అబ్బాయి చైనీసే అయ్యి ఉంటాడు అన్న ఏకైక ఉద్దేశంతో వాళ్ళందరూ ఆయనని మోమో చైనీస్ అంటే కొంచెం ఆయన కూడా ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు కొంచెం రేజ్ అయ్యేసరి కంటే స్పాట్లో అక్కడే ఒక కత్తి తీసేసి ఆ అబ్బాయిని పొడి చేశారు. పొడి చేయడంతో ఆ అబ్బాయి, ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, ఆ అబ్బాయి బతుకుతారు అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఆయన మాత్రం చనిపోవడం జరిగింది. కాదు, ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు మన మీద బాంబులు వేయడము, మనం వాళ్ళ మీద వేయడం సరిపోయింది కదా. అంటే వాళ్ళ లొల్లులు అయిపోయినాయి కదా. వాళ్ళు వేసేటప్పుడు కొంతమంది చస్తా అన్నారు. పాకిస్తాన్ వాళ్ళు వేస్తా అన్నారు బాంబులు. ఇప్పుడు వాళ్ళ బాంబుల వల్ల చస్తా అన్నాం, అవునా కదా. వాళ్ళేసా మిసైల్లోకి చస్తాను. మనం ఎందుకు చంపుకున్నాడు నాకు అర్థం కాదు. వాళ్ళు చైనీస్ అయితే ఏంది, ఏదైతే ఏంది, సినిమాలలో కూడా చెప్తారు నార్త్ ఈస్ట్ వాళ్ళు చూడ్డానికి అలా ఉంటారు కానీ వాళ్ళు మన ఇండియన్సే అని చెప్పేసి 7 sisters అని మొత్తుకోవడం కాదు. వాళ్ళకి సంబంధించి సపోర్ట్ కావాలన్నా వాళ్ళ కోసం నిలబడాలి. ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇంకెక్కడా జరగకూడదు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది డిమాండ్ చేస్తారు. ఎవరెవరైతే ఈ హత్యకి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్ళాలి. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా మంది దీన్ని దేంతో లింక్ చేస్తున్నారు తెలుసా, బంగ్లాదేశీలు అడ్డదారులలో ఇండియాకు వస్తూ, చైనీస్ వాళ్ళు కొంతమంది అడ్డదారులలో ఇండియాకు వస్తున్నారు కదా, వాళ్ళ వల్లనే ఇదంతా అవుతుంది, వీళ్ళ వల్లనే ఇదంతా చండాలం జరుగుతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. అసలు ఇక్కడ ఎక్కడ మాట్లాడుకున్నా కూడా అసలు నార్త్ ఈస్ట్ వాళ్ళతోని మీకేంటండి నాకు అర్థం కాదు. నార్త్ ఈస్ట్ వాళ్ళు మొన్న బంగ్లాదేశ్లో మీరు 7 sisters మొత్తం అన్ని 7 areas తీసుకుంటాము అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరు ర్యాలీస్కి దిగి నాకు ఇండియా మొత్తం సపోర్ట్ కావాలి, మేమందరం ఏకమై ఉంటాము, మేమందరం ఒకటే, వీఆర్ నార్త్ ఈస్ట్ అని చెప్పేసి బల్ల గుద్దుకొని చెప్పారు. అక్కడ గవర్నమెంట్స్ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. అలాంటిది అక్కడ జాబ్స్ కోసం తక్కువ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి చేసుకున్న వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేకుండా, లైఫ్ సెక్యూరిటీ లేకుండా చేసే అర్హత మీకు అసలు ఎవరిచ్చారు? అసలు మందు షాప్లో ముంగట కత్తులు ఎందుకు వచ్చినాయి అనేది ఇప్పుడు దాని గురించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే నడుపుతున్నారు. కానీ ఆ అబ్బాయి లాస్ట్ చెప్పిన మాటలు ఏంటో తెలుసా, ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకున్నాడు తెలుసా. అంత దుస్థిత ఓ ఇండియన్కి ఇంత దుస్థితి పట్టాల్సిన అవసరం ఏంటి? నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా మన వాళ్ళే, సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఇదంతా సంత. ఇండియా ఇస్ 1 nation. 4 దిక్కులు కలిపితేనే ఇండియా అంటారు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా కాదు, అందరూ కలిపితేనే ఇండియా. అది మనం తెలుసుకున్న రోజు ఈ కుల హత్యలే కానివ్వండి, లేకుంటే ప్రాంతీయ భేదాలకి సంబంధించిన హత్యలు కానివ్వండి, రిలీజియన్ హత్యలు కానీ ఇవన్నీ ఆగిపోవాలి. ఒక ప్రాంతానికి సంబంధించి ఇంకో ప్రాంతం అని చెప్పేసి వాళ్ళని చంపుకోవాలి, ఇవన్నీ ఆగాలి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోని చాలా మంది నార్త్ ఈస్ట్లో అయితే
అక్కడ గుండెలు బాదుకుంటూ చెప్తున్నారు, మేము నార్త్ ఇండియన్స్ కాదండి, నార్త్ ఇండియన్స్ కాదు, మేము ఇండియన్స్, మమ్మల్ని ఇండియన్స్గా గుర్తించండి అని చెప్తున్నారు. మరి ఈ అబ్బాయికి జరిగిన ఘటన అసలు ఎప్పటికీ మర్చిపోలేమనే చెప్పాలి. కానీ ఆయన ఫ్యామిలీకి సంబంధించి అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుందాం. ఇప్పటి నుంచి మీకెవరైనా చైనీస్కి సంబంధించి కనిపించారు, నేపాల్ వాళ్ళు అని చెప్పి అనకుండా వాళ్ళు కూడా ఇండియన్స్ అన్నట్టుగా ట్రీట్ చేస్తే మంచిగా ఉంటుందనేది నా అభిప్రాయం. సో దీని మీద మీ కమెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం. అండ్ కీప్ వాచింగ్ మనం టీవీ.